గాయ్స్, వెల్కమ్ టు హరిత టాక్స్. సో లాస్ట్ వీడియోలో నేను జనరల్గా హెయిర్ కేర్ రొటీన్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేశాను. అండ్ ఇన్ దిస్ వీడియో ఐ వాంట్ టు షో యూ వాట్ ఎగ్జాక్ట్లీ ద హెయిర్ కేర్ రొటీన్ అండ్ కొన్ని మసాజ్ స్ట్రోక్స్ కూడా చూపిద్దాము అనుకుంటున్నాను. అండ్ రెండు హెయిర్ కేర్ ప్యాక్స్ నేను చూపిద్దాము అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను మసాజ్ స్ట్రోక్స్ చూపిద్దాం అనుకుంటున్నా. సో ఆయిలింగ్ చేస్తాను. ఫస్ట్ నేను పారాషూట్ కోకోనట్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ తీసుకోండి. ఫస్ట్ బాగా రూట్స్కి ఫస్ట్ నేనైతే మొత్తం అప్లై చేసేసాను. ఇక్కడ ఇలా పట్టుకొని ఈ 2 ఫింగర్స్తో ఇలా ఈ 2 అండ్ దిస్ థంబ్ ఫింగర్తో ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే మన స్కల్ప్ అనేది బాగా బ్లడ్ సర్క్యులేట్ అయ్యి మనకి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది అండ్ హెయిర్ లాస్ తగ్గుతుంది. అండ్ నేను ఇలా 2 హ్యాండ్స్ పెట్టి 2 హ్యాండ్స్ తోటి ఇలా ఫింగర్స్ని ఇలా బాగా డీప్గా రూట్స్కి తగిలే విధంగా మన రూట్స్కి తగిలే విధంగా చేస్తున్నాను. చూడండి, ఇలాగా మన మొత్తం హెడ్ అంతా కూడా కదులుతుంది ఇలా అన్నప్పుడు. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్. బ్లడ్ సర్క్యులేట్ అయినప్పుడే మనకి హెయిర్ పెరగడం కానీ లేకపోతే హెయిర్ హెల్దీగా ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అట్లీస్ట్ వీక్లీ 2 or 3 మీరు అట్లీస్ట్ హెయిర్ వాష్ చేసే ముందైనా సరే ఆయిలింగ్ అనేది డెఫినెట్గా ఉండాలి మన హెయిర్కి. అది మన హెయిర్ని నరిష్ చేస్తుంది అండ్ హెల్దీగా ఉండేలాగా చేస్తుంది. సో నేను ఈ పర్టికులర్ స్ట్రోక్ని నా హెయిర్ అంతా అప్లై చేస్తాను. హెడ్ మొత్తము ఇలా మసాజ్ చేస్తాను. And this is the second one. And the third one is I just tap on the head. Whatever the length of your hair, ఎంత లెంత్ అయినా మీ హెయిర్కి ఉండనివ్వండి, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ లైక్ దిస్. కింది నుంచే మీరు కోమ్ చేసుకోవాలి. అండ్ హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కూడా ఇలా కింది నుంచి మీరు ఎప్పుడైతే వాష్ చేసుకుంటారో ఇక్కడ యాక్చువల్గా మనకి నర్వ్స్ ఇక్కడ ఉంటాయి. సో ఈ నర్వ్స్ అనేవి మనకి యాక్టివేట్ అవుతాయి మనం మసాజ్ చేసుకున్నప్పుడు. యాక్టివేట్ అయ్యి బ్లడ్ అనేది సర్క్యులేట్ అయ్యి మన హెయిర్ అండ్ మన ఈ స్కల్ప్ అనేది బాగా గ్రో అవ్వడానికి, మన హెయిర్ గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఐఎమ్ గివింగ్ ద ఫస్ట్ స్ట్రోక్ అగైన్ ఆఫ్టర్ కోంబింగ్. ఇలా నేను ఒక్క హ్యాండ్తోనే ఇలా ఇస్తున్నాను అండ్ మళ్ళీ నేను కోమ్ చేస్తున్నాను. సి, సో డౌన్వర్డ్స్ టు అప్వర్డ్స్ ఇలా. ఏవైతే నేను ఇప్పుడు మసాజ్ స్ట్రోక్స్ చూపించానో అవే మీరు ఒక 2-3 సెట్స్గా, అంటే ఒకటే మసాజ్ స్ట్రోక్స్ని కొంత గ్యాప్ ఇచ్చి 2-3 టైమ్స్ ఇలా మీరు కోమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అనుకొని చేసుకుంటే మన హెయిర్ బాగా హెల్దీగా అయ్యి. సో ఇవండి మసాజింగ్ స్ట్రోక్స్. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ హెయిర్ ప్యాక్స్. ఎస్, మసాజింగ్ స్ట్రోక్స్ నేను చూపించేశాను. అండ్ నౌ ఐ వాంట్ టు షో యూ హెయిర్ ప్యాక్. ఇది యాక్చువల్గా మెంతుల్ని నేను ఇలా ఫైన్ పౌడర్ చేశాను. చూడండి, చాలా మెత్తగా పౌడర్ చేసేసాను మెంతుల్ని. అండ్ ఇప్పుడు నేను దీనిలో ఫస్ట్ నిమ్మకాయ లెమన్ని పిండుతున్నాను.
దెన్ కొంచెం అలోవెరా జెల్. మీరు అంటే నేను యాక్చువల్గా ఇది చాలా కొంచెమే తీసుకున్నాను. మీ హెయిర్ ఎంత లెంత్ ఉండి అండ్ దాన్ని బట్టి మీరు ఇవి క్వాంటిటీ చూసి తీసుకోండి. సి సో ఐఎమ్ యూజింగ్ ఈ క్యాప్సూల్ కూడా ఇందులో వేస్తున్నాను. నేను 2 ఈ క్యాప్సూల్స్ వేస్తున్నాను. దీన్ని నేను ఇప్పుడు ఫైన్ పేస్ట్గా చేస్తాను. అండ్ కొంచెం క్యాస్టర్ ఆయిల్ వేస్తున్నాను. చాలా లైట్ అండి, ఎందుకంటే ఆముదం వేస్తే చాలా జిడ్డు ఉంటుంది. సో అందుకే చూడండి చాలా కొద్దిగా వేస్తున్నాను. ఎస్. సో ఇప్పుడు దీన్ని నేను ఫైన్ పేస్ట్గా చేస్తాను. సో ఇది పేస్ట్ అయిపోయింది. నేను అండి దీనికి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఫస్ట్ నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను, అందులో అలోవెరా జెల్ వేస్తున్నాను. వెదర్ మీ హెయిర్ గిన ఎక్కువ లెంతీ అయితే ఎక్కువ తీసుకోండి, లేదు షార్ట్ హెయిర్ అంటే మీ హెయిర్కి సరిపడా తీసుకోండి క్వాంటిటీస్. అండ్ నేనైతే నెక్స్ట్ ఇది ఆల్మండ్ ఆయిల్. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్యాస్టర్ ఆయిల్. వన్ స్పూన్ వేస్తున్నాను క్యాస్టర్ ఆయిల్, ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ చాలా జిడ్డు ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది మీకు. సో నేను ఇప్పుడు 3 ఇంగ్రీడియంట్స్ క్యాస్టర్ ఆయిల్, అలోవెరా జెల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ మొత్తం 3 ఇంగ్రీడియంట్స్ నేను ఇందులో వేసాను. అండ్ దీన్ని నేను పేస్ట్గా వచ్చేలాగా బాగా మిక్స్ చేస్తున్నాను. మీకు ఇది ఒక క్రీమ్గా వచ్చేస్తుంది, అంటే హెయిర్ ప్యాక్ లాగా వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ డాండ్రఫ్ అండి. సో ఇది కన్సిస్టెన్సీ దీనిది ఇలా వస్తుంది మీకు క్రీమ్గా హెయిర్ మాస్క్ ఇది. సో ఇది అప్లై చేసుకొని మీ హెయిర్కి ఒక 20 to 30 minutes వెయిట్ చేసి ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసుకోండి. సో దట్ ఇలా మీరు రెగ్యులర్గా వీక్లీ అట్లీస్ట్ 2 or 3 చేస్తే మీకు డాండ్రఫ్ అనేది ఉండదు. Thank you for watching. Please subscribe, like, share and comment in the below comment section.